ప్రైజ్ ద లార్డ్. ప్రభువని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇలా మే నెలలో 1వ తారీఖున ఆయన ప్రవేశపెట్టి ఉన్నారు. ఆయనకు మనం ఏమి ఇచ్చి కూడా రుణము తీర్చుకోలేము. ఏప్రిల్ నెల వరకు ఆయన కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఇలా 1వ తారీఖున మే నెలలో ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప వలన మాత్రమే మనం ఇలా ఉన్నాము. ఇలా ఉదయం లేవగానే దేవునికి ప్రార్థించాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని వాక్యం చదవాలి, దేవునికి మొరపెట్టాలి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఈ ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమేన్. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ఆమెన్. నీవు విశ్వాసం కలిగి ఉంటే ఆశ్చర్యమును కలిగించే గొప్ప గొప్ప అద్భుతమైన కార్యములను దేవుడి నుండి నువ్వు పొందుకోగలుగుతావు. బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసం కలిగి ఉండి దేవుని చేత అనేకమైన అద్భుతమైన కార్యములను పొంది ఉన్నారు. శతాధిపతి విశ్వాసం ద్వారా ఆశ్చర్యమును కలిగించే విశ్వాసం ద్వారా ఆయన స్వస్థత పొందుకున్నారు. జనుల విశ్వాసం పాపులకు క్షమాపణ పొందగలిగింది. ఈ వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దేవుడు మాత్రమే బాగుపరచగలిగడని విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన మాత్రమే నన్ను బాగుపరుస్తారు, ఆయన మాత్రమే నన్ను స్వస్థపరుస్తారని దేవుడి మీద నమ్మకముతో ఆయన యొద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఆయన యొక్క అద్భుతమైన కార్యాన్ని పొందుకోగలిగింది. విశ్వాసంతో ఆమె బాగుపడింది. హల్లెలూయ. కానాను స్త్రీ విశ్వాసం వల్ల ఆమె దెయ్యాల నుండి విడుదల పొందే గొప్ప విశ్వాసం పొందింది. చెరసాల నాయకుడి విశ్వాసం వల్ల వారి కుటుంబాన్ని అంతటికీ కూడా రక్షణ దేవుడు అనుగ్రహించారు. దేవుణ్ణి మనం మహిమపరిచే విషయం ఏంటంటే దేవుడి యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీవు విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ విశ్వాసం నిన్ను వృద్ధి పొందిస్తుంది, నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. నీవు విశ్వాసం మూలంగా బ్రతకాలి. మన దేవుని వాక్యం ద్వారా విశ్వాసం మనకు లోబడి ఉండాలి. విశ్వాసం మూలంగా దేవుని పిల్లలగుటకు దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించుచున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతుంది. విశ్వాసం గురించి మనము వినేవారుగా ఉండాలి, విశ్వాసం గురించి మనము బోధించేవారుగా ఉండాలి. విశ్వాసం వల్ల అనేక కార్యములు మనం పొందుకుంటామని, నిత్య జీవంలోకి మనం వెళ్తామని మనం తప్పకుండా గమనించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసం ద్వారా మాత్రమే జీవించగలుగుతున్నాము. మనం విశ్వాసం ద్వారా మాత్రమే ఇలా నిలకడగా ఉండగలుగుతున్నాము. విశ్వాసం ద్వారా మాత్రమే మనం ఇలా నడవగలుగుతున్నాము, ఇలా పోరాటము చేయగలుగుతున్నాము. ఎందరో బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా అనేకమైన కార్యములను పొందారు, రాజ్యములను పొందారు, నీతి కార్యాలు పొందారు, వాగ్దానములు పొందుకున్నారు, సింహపు నోలును మూసివేశారు. మరి దానియేలు గారి విశ్వాసం వల్లనే కదా సింహపు బోన్లో అక్కడ సింహాలు ఎంత ఆకలిగా ఉన్నా కానీ నోటిని కాచుకొని మరి దానియేలు గారికి కాపలాగా ఉన్నాయంటే కేవలం దానియేలు గారి విశ్వాసం ద్వారా మాత్రమే. ఈ విశ్వాసం ద్వారా బలహీనంగా ఉన్న మనము బలపరచబడతాము, విజయాన్ని చూడగలుగుతాము, స్వస్థత మనకు కలుగుతుంది, పరిశుద్ధాత్మను పొందుకుంటాము, నిత్య జీవం కలుగుతుంది, సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఎలా అంటే కేవలం నీకు కలిగిన విశ్వాసం ద్వారా మాత్రమే నీకున్న సమస్యలను నీవు పరిష్కరించుకోగలవు. విశ్వాసం ద్వారా చాలా మంది గర్భఫలాలను పొందుకున్నారు. విశ్వాసాన్ని కలిగి ఉండు, తప్పకుండా దేవుడు నీ గర్భాన్ని కూడా తెరవబోతున్నారు. నాశనం నుండి తప్పించేది కేవలం విశ్వాసం మాత్రమే. మనం ఒకవేళ చెడు మార్గముల వైపు నడుస్తుంటే, చెడు అడుగులు వేస్తుంటే దేవుడి మీద ఉన్న విశ్వాసము అలాంటి అడుగుల్లో నువ్వు వేయకుండా నీవు నడవవలసిన మార్గమును ఆలోచనలు చెప్పి నీకు బోధించి మంచి మార్గంలో నువ్వు ఉండినట్లు నీ విశ్వాసం నీకు తోడ్పడుతుంది. విశ్వాసం వల్ల గొప్ప కార్యములను నీవు చూస్తావు. మరి మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మన విశ్వాసాన్ని మనం గట్టిగా చేపట్టాలి. విశ్వాసంలో ఎప్పుడు లోపము లేకుండా దేవుని యందు మనం క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. మరలా చెప్తున్నాను, విశ్వాసం ద్వారా ఎందరో బాగుపరచబడ్డారు, స్వస్థపరచబడ్డారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. విశ్వాసం ద్వారా చాలా మంది బ్రతికారు. అనేక బ్రతకలేని సమస్యల మధ్య వారికి ఉన్న విశ్వాసం ద్వారా బ్రతకగలుగుతున్నారు. చాలా మంది విశ్వాసం ద్వారా రక్షణ పొందుతున్నారు. విశ్వాసం చాలా మందికి ఆదరణ కలగజేస్తుంది, బలమునిస్తుంది, నడిపిస్తుంది, జీవింపజేస్తుంది. కాబట్టి మనం విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఎందుకంటే దేవుడు మాత్రమే మనకున్న ప్రతి
సమస్యల నుంచి మనల్ని విడిపించి మనల్ని బయటకు తెప్పించగలరు. ఆయన మాత్రమే మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించగలరు. ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయనకి సమస్తమును సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ లేదు. నీవు విశ్వాసాన్ని కలిగి ఉండు, నమ్ము, విశ్వాసము ద్వారా నీవు క్రియలు జరిగించు. దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటారు. నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు, నిన్ను బలపరుస్తారు. నిన్ను బలహీనపరిచే దేవుడు మాత్రం కాదు, నిన్ను స్వస్థపరిచారు. నీ బలహీనతను దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు, నిన్ను విడిపించే దేవుడు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మన జీవితంలో తప్పకుండా ఫలింపులోనికి వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నన్ను మీరు మాట్లాడారు ప్రభా. మేము విశ్వాసం కలిగి ఉంటే ఎన్నో గొప్ప కార్యములను మీ ఎదుట మేము చూడగలదుమని మరొక్కసారి మీరు నాయన మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అనునిత్యం మీ మీద విశ్వాసంతో నేను కలిగి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి తండ్రి. నాయన మీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువుల్లో తోడుగుండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. మీకు వందనాలయ్యా. గర్భఫలంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో సతమతం అవుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నేను స్తోత్రం. ఈ నెల 1వ తారీఖున మేము ఉండి ఉన్నాం తండ్రి. ఈ నెల అంతా కూడా మీ కాపుదల, కృప మా మీద అనుగ్రహించండి. మా అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచండి ప్రభా. మీ ఎందు భయభక్తులతో విశ్వాసంగా మేము ముందుకు కొనసాగనందుకు మీరు సహాయం చేయండి తండ్రి. మీరు ఆత్మీయ కార్యములను మా పట్ల జరిగించండి తండ్రి. మీరే పట్టించుకుంటారని మా అందునైనా దేవా స్తోత్రం. నైనా మీ ఎందు మేము విశ్వాసంగా ఉండినట్లు నేను మమ్మల్ని బలపరుస్తారని, విశ్వాసంలో మేము ముందుకు సాగినట్లు మీరే సహాయం చేస్తారని ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప అనుగ్రహించండి, ఆయుష్ని దయచండి. ఈ నెలంతట్లో క్షేమాన్ని అనుగ్రహిస్తారని, సమస్తగా అంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.